ఒకరిని మించి మరొకరు మాటల తూటాలతో ఇటు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజు గారు, అటు సీనియర్ ఐపీఎస్గా ఉన్న పివి సునీల్ కుమార్ గారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో అయితే దూసుకుపోతూ ఉన్నారు. ఇటు రాజుగారేమో సెటైర్లు పంచులు ఏం తగ్గట్లే, అటు పివి సునీల్ కుమార్ గారేమో అంతకుమించి సెటైర్లు పంచులు మధ్యలో ఛాలెంజ్లు ఆసారు కూడా ఏమీ తగ్గడం లేదు. తాజాగా రఘురామకృష్ణంరాజు గారు ఒక ఇంటర్వ్యూలో బేసిక్గా ఎవరి గురించైనా తనకు నచ్చని వ్యక్తుల గురించి మాట్లాడాలి అంటే చాలా హేళనగా, అంటే బాగా అవమానపరిచే విధంగా, ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో రఘురామకృష్ణంరాజు గారు ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు, జడా శ్రవణ్ కుమార్ పోటీ చేస్తే 500 ఓట్లు వచ్చాయి. జడా శ్రవణ్ కుమార్ పోటీ చేస్తే ఎన్నో కొన్ని వందల ఓట్లు వచ్చాయి. విజయ్ కుమార్ పోటీ చేస్తే కొన్ని వందల ఓట్లు వచ్చాయి. పివి సునీల్ కుమార్ పోటీ చేస్తే ఆయనకు ఒక 500 ఓట్లు వస్తాయేమో అని చెప్పి రఘురామకృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా పివి సునీల్ కుమార్ గారు, సరే మీరేదో చెబుతూ ఉన్నారు కదా, ఒక పని చేయండి, మీరు రాజీనామా చేయండి. రాజీనామా చేసిన తర్వాత మీకు ఏ పార్టీ బుద్ధి పడితే ఆ పార్టీ నుంచి మీరు టికెట్ తెచ్చుకోండి. టికెట్ తెచ్చుకొని మీరు మళ్ళీ పోటీ చేయండి. ఈసారి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. మీకంటే కనీసం ఒక 1000 ఓట్లు కనుక తక్కువ వస్తే నేను ఇక మీ గురించే కాదు, రాజకీయాల గురించి కూడా మాట్లాడడం ఆపేస్తాను. లేదు, నాకంటే మీకు ఒక 1000 ఓట్లు తక్కువ వచ్చాయనుకోండి, మీరు ఇక మొత్తం రాజకీయాల గురించి వీటన్నిటి గురించి మాట్లాడడం కూడా ఆపేయండి. ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. మీరు రాజీనామా చేయండి. ఏ పార్టీ నుంచైనా, ఏ పార్టీల మద్దతుతోటైనా మీరు ఏ పార్టీ బీఫామ్ మీదైనా పోటీ చేయండి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. సో ఇద్దరి మధ్య 1000 ఓట్ల తేడా. అంటే రఘురామకృష్ణంరాజు గారి కంటే పివి సునీల్ కుమార్ గారికి కనీసం 1000 ఓట్లు ఎక్కువ వస్తాయి అన్నది ఆయన ఛాలెంజ్. రాకపోతే అన్నీ వదిలేస్తారు. ఒకవేళ ఛాలెంజ్లో ఓడిపోతే మీరు వదిలేయండి. భలే ఛాలెంజ్ అయ్యేది. మరి రఘురామకృష్ణంరాజు గారు తాను రాజీనామా చేయాలన్న ఛాలెంజ్ మీద ఏ విధంగా స్పందిస్తారో ఖచ్చితంగా ఆయన స్పందిస్తారులేండి. అంటే ఊరుకునే రకం కాదు. మరి ఆవేశంగా స్పందించి రాజీనామా చేస్తారా, లేకపోతే దీన్ని కూడా ఎటకారంగానే ఎవరో డిమాండ్ చేస్తే నేను రాజీనామా చేయడం ఏంటి అని చెప్తారా? చూడాలి. అవును, అన్నట్లు ఇద్దరు కనుక, అంటే ఆ సార్ కనుక రాజీనామా చేసి వీళ్ళిద్దరు కనుక ఒక దగ్గర పోటీ చేస్తే చూడాలి మరి ఎట్లుంటుందో. ఎన్నికల ఫలితాల కంటే ఎన్నికల ప్రచారం ఎట్లుంటుందో చూడాలి. మరి సరదాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కాసింత పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం ఏదో ఒక మినీ సంగ్రామం లాంటిది వీళ్ళిద్దరూ బరిలో దిగొచ్చుగా. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా బోరు కొడుతున్నాయి కదా, వీళ్ళిద్దరూ బరిలో కన్నా దిగితే ఎట్లుంటుందో చూద్దామని.